ఈ ప్రపంచంలో గాలి, నీరు ఎంత అవసరమో డబ్బు కూడా అంతే అవసరం. కానీ ఆ డబ్బును మనం ఎలా వాడుతున్నాం? మన అవసరాలకా లేక పక్కవాడి ఆశలకా? డబ్బు లేనివాడు జీవోత్సవం అని లోకోక్తి ఉంది. కానీ అప్పు ఉన్నవాడు బ్రతికున్న నరకం అనుభవించేవాడు అనేది నేటి పచ్చి నిజం. నేడు మనం స్నేహాల పేరుతో చేసే ఆర్థిక తప్పిదాలు, విలాసాల కోసం చేసే అప్పులు మన జీవితాలను ఎలా నాశనం చేస్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో పేరు డబ్బు ఇచ్చి దేవుడవుతావా, అడిగి విలన్ అవుతావా. మొదటి ఘట్టం, సహాయం ఒక తీపి విషం. ఈ కథలో పాత్రల పేరు రవి, సాయి. రవి ఒక మంచి వ్యక్తి, సాయి అవకాశవాది, రవి యొక్క స్నేహితుడు. రవి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. తన దగ్గరకు తన చిన్ననాటి స్నేహితుడు సాయి వచ్చాడు. సాయి తన ముఖాన్ని చాలా దీనంగా పెట్టి, రే రవి, మా నాన్నకి సీరియస్, హాస్పిటల్లో 1,00,000 రూపాయలు కట్టాలి, నీవే నన్ను కాపాడాలి, వచ్చే నెల జీతం రాగానే ఇచ్చేస్తా అని ప్రాధేయపడతాడు. రవి ఆలోచిస్తాడు, ఆ 1,00,000 రూపాయలు తన దగ్గరున్నాయి, కానీ తను తన చెల్లెలి చదువు కోసం దాచుకున్న డబ్బులవి. కానీ స్నేహం ముందు డబ్బు తక్కువ అని భావించి ఏ అగ్రిమెంట్ లేకుండా కేవలం నమ్మకంతో 0 వడ్డీకి ఆ డబ్బు మొత్తం ఇచ్చేస్తాడు. అతను తనకెంతో విలువైన ఆ డబ్బులు, తన చెల్లి యొక్క చదువు కోసం దాచుకున్న డబ్బులు ఒక స్నేహితుడు వచ్చి అడిగాడని, స్నేహం యొక్క మత్తులో స్నేహితునికి చాలా అత్యవసరమని తను అగ్రిమెంట్ అనేది ఒకటి పెట్టుకోవాలన్న విషయం కూడా ఆలోచించకుండా అతనికి తన దగ్గరున్న డబ్బు మొత్తం ఇచ్చేస్తాడు. ఇక్కడ రవి చేసిన తప్పేంటంటే తన అత్యవసర నిధిని పక్కవాడి కోసం వాడటం. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా మనం ఒక పని కోసం దాచుకున్న ధనాన్ని మనకిప్పుడు అవసరం లేదు కదా అని ఎవరైనా అడగగానే ఇచ్చేయకండి. ఎందుకంటే డబ్బు అనేది మనకు ఇప్పుడు అవసరం పడకపోవచ్చు, కానీ దాని అవసరం ఎప్పుడు పడుతుందో మనం చెప్పలేం. రెండవ ఘట్టం, నెల రోజుల తర్వాత రవికి డబ్బు అవసరం పడుతుంది. తన చెల్లెలి ఎగ్జామ్ ఫీజు కడితే కానీ ఎగ్జామ్ రాయనివ్వము అని చెబుతారు. నెల రోజులు గడిచినా ఇంకా సాయి నుండి ఫోన్ రాలేదని రవి తన అవసరం కోసమని సాయికి ఫోన్ చేస్తాడు. మొదటిసారి ఫోన్ లిఫ్ట్ చేయడు. రెండవసారి బిజీగా ఉన్నా తర్వాత చేస్తా అని మెసేజ్ వస్తుంది. మూడవసారి ఫోన్ స్విచ్ ఆఫ్. చివరికి రవి నేరుగా సాయి ఇంటికి వెళ్తాడు. అక్కడ సాయి కొత్త ఐఫోన్ కొని స్నేహితులతో పార్టీ చేసుకుంటూ కనిపిస్తాడు. రవి తన డబ్బు అడిగితే సాయి సమాధానం ఇలా ఉంటుంది, అరే రవి, అంత పిసినారివి అనుకోలేదురా, నీ దగ్గర ఉంది కాబట్టే ఇచ్చావు, ఇప్పుడు నా దగ్గర లేదు, ఉన్నప్పుడు ఇస్తాను కదా, ఎందుకు ఇంటికి వచ్చి పరువు తీస్తావు, అసలు నీకు సంస్కారం ఉందా? అప్పుడు రవి పరిస్థితి ఇలా ఉంది. ఇచ్చిన డబ్బు తనది, కానీ తనే దొంగలా తలదించుకుని బయటకి వస్తాడు. సహాయం పొందినవాడు రాజులా ప్రవర్తిస్తుంటే సాయం చేసినవాడు అడుక్కునేవాడిలా కనిపిస్తాడు. ఇలాంటి సంఘటనలు మనం నేటి సమాజంలో చాలా సాధారణంగా చూస్తున్నాము. ఎవరైనా కూడా ఇలానే చేస్తున్నారు. మనమే డబ్బులు ఇవ్వాలి, ఆ తర్వాత మనమే విలన్స్గా వారి ముందు నిలబడాలి. అండ్ వీ నీడ్ టు టెల్ రీజన్స్ టు ఆస్క్ మనీ. ఇచ్చిన డబ్బు మనదైనప్పుడు ఎందుకని ఏదో ఒక రీజన్ చెప్పి మాత్రమే ఆ డబ్బును అడగాలి? ఫీజు కట్టాలి, హాస్పిటల్కి వెళ్ళాలి, నేను అక్కడ బిల్ పే చేయాలి, ఇక్కడ బిల్ పే చేయాలి, ఎందుకు? ఇచ్చిన డబ్బులు మనమైనప్పుడు తిరిగి అడిగే అధికారం మన దగ్గర లేదా? మూడవ ఘట్టం, అధిక వడ్డీ, మీటర్ వడ్డీ నరకం. సాయి నుంచి డబ్బు రాకపోవడంతో తన చెల్లి ఫీజు కోసం రవి బయట వడ్డీ వ్యాపారి దగ్గర మీటర్ వడ్డీకి అప్పు తీసుకుంటాడు. అది పాపమని తెలిసినా తప్పని పరిస్థితి. వడ్డీ రేటు
నెలకు 10 రూపాయలు అంటే ఏడాదికి 120%. దాని పరిణామం రవి జీతం వడ్డీ కట్టడానికే సరిపోదు, అసలు అలాగే ఉంటుంది. వడ్డీ వ్యాపారి రోజు రవి ఆఫీస్ దగ్గరకు వచ్చి గొడవ చేస్తూ ఉండేవాడు. రవికి పాపం అంటే ఏంటో అప్పుడు అర్థమవుతుంది. పరుల సొమ్ము ఆశించడం పాపం అనుకుంటే చెల్లించలేని అప్పు చేయడం అంతకంటే పెద్ద పాపం అని గ్రహిస్తాడు. ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం దేనికోసమైనా అప్పు చేస్తున్నామని అంటే మనం తీసుకునే అప్పుకి కట్టే సామర్థ్యం మన దగ్గర ఉందా లేదా అని 1-2 సార్లు ఆలోచించుకొని ఆ సామర్థ్యం ఉన్నప్పుడు మాత్రమే ఆ అప్పు చేయాలి. లేదంటే ఆ అప్పు ఒక పెద్ద తప్పులా మిగిలిపోతుంది. 4వ ఘట్టం ఈఎంఐ ట్రాప్ అండ్ లోన్ యాప్స్. ఒక అప్పు తీర్చడానికి రవి ఇంకో క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకుంటాడు. ఇది సుడిగుండం. క్రెడిట్ కార్డ్ 40% వడ్డీ, లోన్ యాప్స్ వారం రోజుల్లోనే డబ్బు కట్టమని వేధింపులు. రవి కాంటాక్ట్ లిస్ట్ మొత్తం హ్యాక్ చేసి అతన్ని అప్పుల పిచ్చోడు అని అందరికీ మెసేజ్లు చేస్తారు. రవికి ఆత్మహత్యే శరణ్యం అనిపిస్తుంది. తన కుటుంబం రోడ్డున పడుతుంది. తన ఇంట్లోని ఫ్రిడ్జ్, టీవీ అన్నీ జప్తు అవుతాయి. ఇదంతా కేవలం ఒక తప్పుడు ఆర్థిక నిర్ణయం వల్ల మొదలైన గొలుసు చర్య. ఇప్పుడు మనం డబ్బు గురించి ఒక లోతైన విశ్లేషణ చేద్దాం. మొదటిది స్నేహం వర్సెస్ డబ్బు. ఎందుకు స్నేహితులకు డబ్బు అప్పుగా ఇవ్వకూడదు? ఒక సామెత ఉంది, నీకు ఒక స్నేహితుడు శత్రువు అవ్వాలంటే అతనికి అప్పు ఇచ్చి చూడు అని. అప్పు తీసుకునేటప్పుడు మనిషి వినయంగా ఉంటాడు, ఇచ్చేటప్పుడు అహంకారం చూపిస్తాడు. దానికి పరిష్కారం, ఎవరైనా స్నేహితుడు నిన్ను అప్పు అడిగితే నువ్వు దాన్ని తిరిగి ఆశించని మొత్తాన్ని మాత్రమే ఇవ్వు. ఉదాహరణకు 1000 రూపాయలు లేదా 5000, అంతలోపు మాత్రమే సహాయంగా ఇవ్వండి. కానీ పెద్ద మొత్తం అప్పుగా ఇచ్చి మీ బంధాన్ని పాడు చేసుకోకండి. రెండవది మధ్యవర్తి. మీరు చేస్తున్న అతిపెద్ద తప్పు. చాలామంది బంధువుల కోసమో స్నేహితుల కోసమో బ్యాంక్ లోన్లలో సాక్షి సంతకాలు పెడతారు. మీరు సంతకం పెడుతున్నారంటే ఆ వ్యక్తి అప్పు కట్టకపోతే మీరే కడతానని చట్టబద్ధంగా ఒప్పుకున్నారని అర్థం. అతడు కట్టకపోతే మీ ఆస్తులు వేలం వేస్తారు. మీ సిబిల్ స్కోర్ నాశనం అవుతుంది. రేపు మీకు లోన్ కావాలన్నా కూడా దొరకదు. 4వది అప్పు తీర్చడం ఒక యజ్ఞం. అప్పుల నుంచి బయటపడడం ఎలా? దీనికోసం మీరు స్నోబాల్ మెథడ్ యూజ్ చేయండి. చిన్న చిన్న అప్పులను ముందు తీర్చేయండి. అది మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. అధిక వడ్డీ అప్పులు ముందుగా, మీటర్ వడ్డీ అప్పులు, క్రెడిట్ కార్డ్ అప్పులు తీర్చేయండి. ఎందుకంటే అవి మీకు చాలా తలనొప్పిని తీసుకొస్తాయి, మీ రక్తాన్ని పీల్చేస్తాయి కాబట్టి. చివరిగా మీకోసం 4 మంచి మాటలు. డబ్బు అనేది ఒక కత్తి లాంటిది. దాన్ని పట్టుకోవడం తెలిస్తే యుద్ధం గెలవచ్చు, తెలియకపోతే మన చేతులే తెగుతాయి. అప్పు లేనివాడు లోకంలోనే అత్యంత ధనవంతుడు. పక్కవాడికి సహాయం చేయండి, కానీ ఆ సహాయం మిమ్మల్ని నాశనం చేసేలా ఉండకూడదు. వడ్డీకి డబ్బులు తిప్పేవాడికి నీ కన్నీళ్లు ఎప్పుడూ కనిపించవు. తీసుకున్న డబ్బును ఎగ్గొట్టేవాడికి నీ బాధ వినిపించదు. అందుకే అవసరానికి మించి అప్పు చేయకండి. నమ్మకం లేని చోట రూపాయి కూడా అప్పు ఇవ్వకండి. ఈఎంఐల మాయలో పడి మీ ప్రశాంతతను తాకట్టు పెట్టకండి. జీవితంలో డబ్బు లేకపోయినా బ్రతకొచ్చు, కానీ అప్పుల ఊబిలో చిక్కుకుంటే ప్రతి క్షణం చస్తూనే బ్రతకాలి. ఒక్కసారి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్.